రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ శౌర్య. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అయితే రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము, ఎన్టీఆర్ గారి విగ్రహాల్ని ప్రతిష్ఠించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అయితే దేనికి అనే టాక్ కూడా వినిపిస్తూ ఉంది. అంటే ఉన్న గత స్నేహమా, లేకపోతే ఆయన మీద ఉన్న అభిమానమా, ఏ కోరిక మేరకు విగ్రహాలను అనేది ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. సో రీసెంట్ గా తీసుకుంటే అమీర్పేట మైత్రివనంలో కూడా భూమి పూజ అయితే జరిగింది దానికి సంబంధించి విగ్రహానికి. అలాగే ఔటర్ రింగ్ రోడ్ లో కూడా ఇంచుమించుగా ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ప్లానింగ్స్ అనేవి జరుగుతున్నాయి అని. సో దీని వెనుక ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటి, ముందే అంటే ఆయన పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడే దీనికి సంబంధించిన కమిట్మెంట్ ఏమైనా ఇచ్చారా, అసలు ఎందుకు ఎన్టీఆర్ విగ్రహాలనే ఆయన ప్రతిష్ఠించడానికి ప్రోత్సాహం చూపిస్తూ ఉన్నారు, ఇదైతే మాట్లాడదాం. మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మ్యామ్. ఎక్కడ చూసినా అంటే హైదరాబాద్ లోనే ఒకప్పుడు ఎప్పుడో చూసాం మనం విగ్రహాలు. చాలా ఏళ్ల క్రితం కొన్ని విగ్రహాలను ట్యాంక్ బండ్ మీద పడగొట్టడం చూసాము, మళ్ళా పెట్టడం చూసాము. సో రీసెంట్ గా తీసుకుంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారిని ఎక్కువగా విగ్రహాలను పెట్టడానికి ఆసక్తి ఎక్కువ చూపిస్తూ ఉన్నారు. సో దానికి రేవంత్ రెడ్డి గారు మొన్న భూమి పూజ చేయడం ఇవన్నీ కూడా. సో అంటే ఏంటి అంటే ఆయన ఎప్పుడైనా అన్నారా దీనికి సంబంధించి ఇన్ని విగ్రహాలు మనం పెట్టాలనుకుంటున్నాము ఆయన జ్ఞాపకార్థం అని, లేదంటే ఇంకేదైనా కాన్సెప్ట్ ఉందనుకోవచ్చు? అంటే ఇక్కడ ముఖ్యంగా అండి ఆయన తెలుగుదేశం నుంచి వెళ్ళటం రేవంత్ రెడ్డి గారు అంటే చాలా మంది వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు, అదే పార్టీని విమర్శించిన వాళ్ళు ఉన్నారు, అదే పార్టీలో ఉన్న వాళ్ళందరినీ లాగేసుకోవాలని ప్రయత్నం చేసి ఆ పార్టీని భూస్థాపితం చేయాలన్న వ్యక్తి కేసీఆర్ లాంటి వ్యక్తులను కూడా చూసాం. సరే, అవకాశం కోసం రాజకీయంగా వేరే పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరు ఏ పార్టీలు మారచ్చు, వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి. కానివ్వండి, ఇక్కడ ఏంటంటే కేసీఆర్ గారు పార్టీ అనేది లేకుండా భూస్థాపితం చేయాలనే ఒక ఉద్దేశంతో మాటలే కానివ్వండి, పార్టీని నిర్వీర్యం చేయాలనే దిశగా అధ్యక్షులను తీసుకెళ్ళటం కానివ్వండి, ఇలాంటివన్నీ జరిగాయి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు డిఫరెంట్ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు. అంటే ఆయన ప్రజల నాడి కనుక్కున్నారు. అంటే ఏంటంటే తెలుగుదేశం పార్టీని మూలాన మనం ఏదైనా విమర్శిస్తే, అంటే ఆయన నైజం కూడా అది కాకపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఏ పార్టీ అయితే మనకు భవిష్యత్తు ఇచ్చిందో ఆ పార్టీని విమర్శించకూడదనే ఆలోచన ఆయనకు ఉండొచ్చు. అది దాన్ని అప్రిషియేట్ చేయాలి, అది కరెక్ట్ పద్ధతే. ఎందుకంటే ఆయన అవకాశం కోసం ఆయన వెళ్ళారు కానీ పార్టీ ఏమీ ఆయన్ని పంపించేసేయలేదు. సో పార్టీ అవకాశాలు కల్పించిందని కూడా ఆయన చెప్పుకుంటూ ఉంటారు, ఇప్పుడు ప్రతిసారి అదే చెప్తుంటారు. సో ఆ విషయంలో ఆయన అప్రిషియేట్ చేయాలి. సో క్యాడర్ కంతా కూడా ఆయన ఎక్కడ నచ్చుతున్నాడు అని అంటే ఇలా మాటలు అంటే విమర్శించకపోవటం. ప్రతి వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోగానే పార్టీ అట్లా చేసింది, నాకు ద్రోహం చేసిందని ఇలాంటివి మాట్లాడుతుంటారు. ఆయన అలా మాట్లాడకపోవటం ఆయనకి ప్లస్ గా అవుతుంది. అది ఏదైతే ఇప్పుడు మేము ఒక్కొక్క సందర్భాల్లో మేము పోటీ చేయట్లేదు, టీడీపీకి పోటీ చేయని స్థానాల్లో పోటీ చేయట్లేదు కాబట్టి ఆ పోటీ చేయని ప్లేస్ అవన్నీ కూడా ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా రేవంత్ గారు క్యాష్ చేసుకోవటం జరుగుతుంది. అది ఆయనకి అడ్వాంటేజ్ గా ఉంటుంది. మీరు చూసుకుంటే గతంలో మల్కాజ్గిరి పార్లమెంటరీ స్థానం వచ్చి ఆయన నిలబడినప్పుడు కూడా మొత్తం టీడీపీ క్యాడరే పనిచేసింది, ఆయన్ని ఎంపీ స్థానంలో కూర్చోపెట్టింది. అప్పటికే ఆయన పార్టీ మారిపోయి ఉన్నారు, ఆయన అది ఆయన బహిరంగంగా కూడా ఒప్పుకున్నారు, నాకు టీడీపీ క్యాడర్ సపోర్ట్ తోనే నేను ఎంపీగా ఈ రోజున ఉన్నాను అనేది కూడా. అంటే ఆయన ఏదైతే వాళ్ళు చేస్తారో దాన్ని గుర్తిస్తున్నాడు. దానిలో ఎవరైతే టీడీపీ ఓట్ బ్యాంక్ ఉందో దాన్ని ఆయన ఆకర్షించగలుగుతున్నారు. సో అది కూడా కాకుండా మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ జరిగినప్పుడు అక్కడ మాగంటి గోపీనాథ్ గారు లాంటి ఆ వ్యక్తి ఏంటంటే ఒక ఎన్టీఆర్ విగ్రహాన్ని దిమ్మని కూల్చేయాలనే ప్రయత్నం చేయటం, అవన్నీ మోతీనగర్ లో జరిగింది. అది ఆయన చేసిన ప్రయత్నం, అది బీఆర్ఎస్ వాళ్ళు చెప్పితే చేసిన ప్రయత్నం చేశారు అలాంటి పనులన్నీ కూడా. అలా చేసినప్పుడు అక్కడ ఉన్న టీడీపీ క్యాడర్కే కావచ్చు, సో ఎవరైనా తెలుగుదేశం ఓట్ బ్యాంక్కే కావచ్చు, వాళ్ళందరూ కూడా బాధపడ్డారు, గొడవ పడ్డారు, ధర్నాలు చేశారు, కేసులు పెట్టించుకున్నారు, ఇవన్నీ కూడా జరిగాయి. అలాంటిది అంటే దాన్ని స్టాప్ చేయగలిగారు కూడా. అది అలాంటివి జరిగినాయి. దాని తర్వాత ఎలక్షన్ ఆయన చనిపోవటం కానివ్వండి, ఎలక్షన్ రావటం కానివ్వండి, ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆయన క్యాంపెయిన్కి వచ్చినప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం నేను ఇక్కడ గతంలో వాళ్ళు తీసేసేయాలని ప్రయత్నించారు, నేను ఒకటి స్థాపిస్తాను ఇక్కడ అని అన్నారు. మైత్రివనం దగ్గర నేను పెడతాను అని అన్నారు. నాకు ఎన్టీఆర్ గారు అంటే అభిమానం, నాకు ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ మూలాన మంచి భవిష్యత్తు వచ్చింది అని చెప్పి మాట్లాడటంలో తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా ఆకర్షించారు.
వాళ్ళ ఓట్ బ్యాంకు ఖచ్చితంగా మొన్న నవీన్ యాదవ్ గారికి ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా తెలుగుదేశం ఓట్ ఏదైతే ఉందో అదంతా ఆయనకే షిఫ్ట్ అయింది. అది వాళ్ళ మాట ఇచ్చాను కాబట్టి ఆ మాట నెరవేర్చుకోవాలని ఒక ఉద్దేశంతో నిన్న అక్కడ భూమి పూజ చేయటం కానివ్వండి, జనవరి 18వ తారీఖున ఎన్టీఆర్ గారి వర్ధంతి, ఆ వర్ధంతి రోజున ఓపెనింగ్ కూడా చేస్తాం, విగ్రహం ఆవిష్కరిస్తాం అని చెప్పి మాట చెప్పటం కానీ జరిగింది. అంటే తర్వాత ఇంకోటి కూడా అన్నారు, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ORR దగ్గర ఎన్టీఆర్ గారి విగ్రహం కూడా ఒకటి పెడతామని. అంటే ఇవంతా ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఏమో సామాన్యమైన వ్యక్తి కాదు. అవును, మొత్తం తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఆయన అంటే ఒక కృష్ణుడు గాను ఒక రాముడు గాను అందరూ అభిమానించిన వాళ్ళే. ఆ అభిమానం ఉంది. అది కూడా కాకుండా జాయింట్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన సీఎం గా చేసిన వ్యక్తి. అవును, అది కూడా కాకుండా ఎక్కువ తెలంగాణ లబ్ధి పొందింది కూడా. అవును, పటేల్ వ్యవస్థని రద్దు చేసిన వ్యక్తి. కూడు గుడ్డ నీడ అని ప్రజలందరికీ కూడా 2 రూపాయల కిలో బియ్యం, అంటే మీరు ఎక్కువ భాగం చూసుకుంటే ఆంధ్ర వాళ్ళకైనా రైస్ దొరుకుతుందేమో కానీ తెలంగాణలో వాళ్ళకి రైస్ దొరికే పరిస్థితి లేదు. అలాంటి వాళ్ళకంతా కూడా రైస్ దగ్గరగా చేయటం కానీ ఇవన్నీ కూడా చూస్తే ఆయన తెచ్చిన సంస్కరణలన్నీ కూడా ఆ రోజున ఎక్కువ అది బెనిఫిట్ పొందింది ఏదైనా ఉంటే తెలంగాణని. అలాంటి తెలంగాణలో కూడా మనం గతంలో మనకు చేసిన ఆయన సీఎం గా చేశారు, ఒక మంచి మహా గొప్ప నటుడు. సో ఆయన్ని గుర్తు పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఆ ఎన్టీఆర్ గారి విగ్రహాలను పెట్టడం కానివ్వండి చేశారు. సో దానిలో అది కూడా కాకుండా ఆయనకి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అంటే ఎప్పుడు కూడా వ్యతిరేకించి అంటే పాజిటివ్ వేలో దగ్గరికి చేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. సో అంటే కొంతమంది అంటున్నది ఏంటంటే టీడీపీ అంటే టీడీపీ ఓట్ బ్యాంక్ ని డైవర్ట్ చేయడానికి అనేది. సో మీరు అది వాస్తవమే అని అంటారు, అంతే కదా? ఖచ్చితంగా అది వాస్తవమే. ఇప్పుడు వ్యతిరేకించితే ఇప్పుడు బిఆర్ఎస్ ఉంది, ఎప్పుడు చూసి నిద్ర లేసిన దగ్గర నుంచి వాళ్ళ అసెంబ్లీలోగైనా మాట్లాడింది. వాళ్ళకి ప్రభుత్వం ఉన్నన్ని రోజులు నారా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించడం. ఆయన ఇక్కడ కూడా లేరు, ఆంధ్రప్రదేశ్ లో సీఎం గా ఉన్నారు, అక్కడ బాధ్యతలు చేపట్టే వాళ్ళు. ఒకవేళ అపోజిషన్ గా ఉన్నా అక్కడ ఫైట్ చేస్తా ఉన్నారు. ఏ రోజు ఆయన తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించింది లేదు. అయినా వాళ్ళకి నారా చంద్రబాబు నాయుడు గారి మీదే మాట్లాడేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అక్రమ అరెస్టు చేశాడో అప్పుడు కూడా ఇక్కడ ఏం పని మీకు, మీరెందుకు ఇక్కడ ధర్నాలు చేస్తారు, మీరు అట్లా చేయాలనుకుంటే మీరు ఆంధ్రాకి వెళ్ళి చేయండి, రాజమండ్రికి వెళ్ళి చేయండి అని కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు. సో ఇవన్నీ కూడా చూస్తే ప్రజలకైతే చాలా ద్వేషం అనేది వచ్చింది. నాట్ ఓన్లీ ఆంధ్ర పీపుల్, ఇక్కడ సెటిలర్స్ కాదండి, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఈ డిఫరెన్స్ అనేది కనపడింది. ఓన్లీ సెటిలర్స్ మాట్లాడింది కాదు, మొత్తం ప్రజలందరికీ కూడా ఎందుకు ఇలా ఆయన ఉమ్మడి స్టేట్ కి నారా చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్లు సీఎం గా పనిచేశారు. మేడం ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి, ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్ లో టీడీపీ గనక ఇక్కడ పార్టిసిపేట్ చేయగలిగితే, పోటీ చేస్తే టీడీపీ గెలుస్తుంది అనుకోవచ్చు, వస్తుంది ఓట్లు దక్కించుకోగలుగుతుందా? అంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ కి మీ వాళ్ళు మద్దతు ఇస్తూ ఉన్నారు, నెక్స్ట్ మీరు గనక పోటీ చేస్తే అదే ఓటు బ్యాంక్ అనేది మీరు నిలబెట్టుకోగలుగుతారా? ఖచ్చితంగా నిలబెట్టుకోగలం. ఎందుకో చెప్పానా, ఒకటి ఆయన ఎంత బాబు గారిని పోగొట్టడం, బాబు గారు ఉండటం, బాబు గారు అభిమాని ఒక పక్క అనుకుందాం, బాబు గారు ఉండటం అన్నప్పుడు అభిమాని పక్కన వెళ్తారా, బాబు గారి పక్కన వస్తారా? ఓకే, బాబు గారు వస్తారు ప్రచారానికి. సో ఆయన మన పార్టీ ఉంది, మన పార్టీకి ఓటు వేయండి అని అంటారు. తెలుగుదేశం క్యాడర్ ఏం చేస్తుంది, మా నాయకుడు మాకు వచ్చేసారు, మీరు ఓన్లీ మా నాయకుడి మీద ఉన్న అభిమానంతో మేము మీకు పనిచేసాం, మా నాయకుడు మాకు వచ్చినప్పుడు మేము మా నాయకుడితో మేము పనిచేస్తామంటారా? రేవంత్ రెడ్డి గారి పక్కకి వెళ్తారా? ఖచ్చితంగా వెళ్ళరు. సో క్యాడర్ కి ఏంటంటే ఇప్పుడు మేము లేము కాబట్టి ఉన్నంతకాలం సపోర్ట్ ఇస్తున్నాం, ఒకవేళ వస్తే మాత్రం మీ బలం మీరు చూపెట్టుకుందాం. ఖచ్చితంగా అది జరుగుతుంది. ఎందుకంటే బాబు గారి మీద ఉన్న అభిమానంతో ఎవ్వరు కూడా ఏ క్యాడర్ ఎక్కడ కూడా, ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు, యువతను ఆకర్షిస్తున్నారు, కొత్త అవకాశాలు కల్పిస్తారు, యువతకి ఇంకొంచెం అవకాశాలు వస్తాయి. సో ఖచ్చితంగా టీడీపీ పార్టీ అని అధికారం అంటే రేపు పొద్దున ఏదైనా ఎలక్షన్ లో పోటీ చేస్తే ఈ క్యాడర్ మటుకు ఎటుపోదు, ఓటు కూడా ఎటుపోదు, మొత్తం టీడీపీకే వస్తుంది. అది గంటాపదంగా ఎవరిని అడిగినా చెప్పగలుగుతారు. ఏంటంటే ఇప్పుడు ఎవరికో వేసే ఓటు రేవంత్ రెడ్డి గారికి వేద్దాం అనుకుంటారు, అవునా కాదా? అది ఆబ్వియస్లీ ఎవరైనా ఆలోచించినా అదే జరుగుతుంది. అవును, అది ఖచ్చితంగా మేము నిలబడినప్పుడు మా ఓటు మాకే వస్తుంది కానీ వేరే వాళ్ళకి ఎందుకు పోతుంది? అవును. సో ఒక్క చిన్న క్లారిటీ ఇవ్వండి ఫైనల్ గా. బీజేపీ అంటే మీది కూటమి ప్రభుత్వం కాబట్టి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, కాంగ్రెస్ వరకు తెలంగాణ వరకు వస్తే రేవంత్ రెడ్డి గారిని మోదీ గారు
దగ్గర చేసుకుంటూ ఉన్నారు, కొంత ప్యాంపరింగ్ అనేది జరుగుతూ ఉంది. సో దేనికి అనుకోవచ్చు? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్థిరంగా అదే పార్టీలో ఉంటారా, ఉండేస్తారా, ఉండనివ్వరా అనేది కాంగ్రెస్ లో మనం గతంలో నుంచి కూడా చూసుకుంటేనండి, అదే పార్టీలో ఒక సీఎం గా ఉన్నది ఒక రాజశేఖర్ రెడ్డి గారికి ఒకటే ఒక లాంగ్ పీరియడ్ నడిచింది. అవును, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇద్దరు సీఎంలు మారారు. అవును. రోసయ్య గారు కిరణ్ కావచ్చు, కుమార్ కిరణ్ రెడ్డి కుమార్ గారు, రెడ్డి గారు కావచ్చు, ఎంతకాలం మారారు. లేరు అనుకోండి. వాళ్ళు కూడా అంతే. అది ఏంటంటే ఖచ్చితంగా రేపు పొద్దున్న రేవంత్ రెడ్డి గారికి ఎంతవరకు ఉండగలుగుతారు అనేది, స్టాండ్ అవ్వగలుగుతారు ఆ పార్టీలో అనేది తెలియదు. సరే, ఆయన చెప్పినంత మాత్రాన ఈయన వస్తారా, లేకుంటే ఈయన వేరే పార్టీ పెట్టాలనే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా, అవన్నీ వాళ్ళకు ఒక అవగాహన ఉంటేనే ఇలాంటి డిస్కషన్ అనేది వస్తుంది. ఖచ్చితంగా ఆయన ఇప్పుడు ఎవరికైనా సరే, ఎక్కడైనా సరే, ఎవరైనా సరే రాజకీయ అవకాశాలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అన్నది ఏంటి, నేను టీడీపీలో ఉండుంటే నేను అంటే పార్టీని నడిపించుంటానో ఏమో కానీ ఇలాంటి అవకాశం అంటే ఎవరి అవకాశాలకు వాళ్ళు మారిపోతూ ఉంటారు. సరే, రేపు పొద్దున ఆయనకి అవకాశం అక్కడ స్థానం సరిలేదు అనుకుంటే బీజేపీకి వెళ్తారా, లేకుంటే ఇంకో దానికి వెళ్తారా అనేది ఆయన రాజకీయ భవిష్యత్తుని ఆయన నిర్ణయించుకోగలుగుతారు. సో అది వాళ్ళ ఇష్టం. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.